పట్టణాన్ని నిర్మించాలన్న ఆలోచనతోని 662 ఎకరాలలో దాదాపుగా 4500 మంది లబ్ధిదారులకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదం పొంది సరాసరి అక్కడి నుంచి ముచ్చర్ల ప్రాంతంలో బ్యాగరికంచె దగ్గర ఆ యొక్క ఫలాలు మీకు అందించాలన్న ఆలోచనతోని ఇంటికి కూడా వెళ్ళకుండా మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మమ్మల్ని అందరినీ చెయ్యి పట్టుకొని ఈరోజు ఇక్కడికి నన్ను మా ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే ఆ బిల్లును ఆమోదింపజేసుకొని తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది నిరుద్యోగ యువకులు. మరి ఇవాళ ప్రతి సంవత్సరం ఒక ఇంజనీరింగ్లోనే 1,00,000 మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు, పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు. కానీ వారికి నైపుణ్యత లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా ఈరోజు వాళ్ళు కాలం వెల్లదీస్తున్నారు. పేదవాళ్ళు తల్లిదండ్రులు గ్రామాలలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కూడబెట్టిన రూపాయితో పిల్లల్ని హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదివించినా వాళ్ళు నైపుణ్యము లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందిన పట్టభద్రులు కాదు, నైపుణ్యం పొందిన శిక్షణ కలిగిన ఈరోజు సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. దానికి సహకరించమని శ్రీ సిటీ నిర్మాత శ్రీనిరాజు గారి నుంచి మొదలు పెడితే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో గతంలో చైర్మన్గా పనిచేసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కీలకమైన బాధ్యత పోషించిన శేఖర్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే చాలామంది అధికారులతో సహా ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఒక లక్ష్యంతో ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నది పిల్లల చదువుల కోసం పాఠశాల, అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని, అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాలు 2 ఎకరాల మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల 1 ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోని ఈడ పనులు ప్రారంభించుకున్నాం. పక్కనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా 57 ఎకరాలతోని దాదాపుగా 150 కోట్ల రూపాయలతోని ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకు ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకులకు మాట చెప్పదలుచుకున్నా. ఒకనాటి అవసరాలను బట్టి, ఆనాటి పరిస్థితులను బట్టి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విద్యా సంస్థల్ని వారి మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటే యూనివర్సిటీల ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే మన పక్కనే ఉన్న నాగార్జున సాగర్ వరకు రైతుల అభ్యున్నతి కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్ణయాలు చేయబట్టే ఈరోజు ఈ దేశంలో యూనివర్సిటీలు వచ్చినాయి. చాలామంది పేదల పిల్లలు పీజీలు పిహెచ్డీలు చేసారు. ఈరోజు వ్యవసాయం కింద కాలువలలో నీళ్ళు వచ్చి పంటలు బండుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే ప్రాణహిత చేవెళ్ళ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను జలయజ్ఞం రూపంలో